మొలకెత్తిన ఉలవల రైతా తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మొలకెత్తిన ఉలవల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, మొలకెత్తిన ఉలవలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు. మొలకెత్తిన ఉలవల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి మొలకెత్తిన ఉలవలు. ఇది మామూలుగా మనకు బయట అవైలబుల్ గా దొరుకుతుంది. కాకపోతే మొలకెత్తేంత వరకు మనం ఒక బట్టలో పెట్టుకొని మనం మొలకెత్తిచ్చే వరకు వెయిట్ చేయొచ్చు అనమాట. దాంతో మనం రైతా తయారు చేసుకోబోతున్నాం. అయితే ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిది. బట్ చాలా మంది తినరు దాన్ని. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి విపరీతంగా ఇష్టం ఉంటుంది. బేసిక్ గా ఉలవలు అనేవి ఏంటి అంటే మనకు ఒంట్లో ఒక వెచ్చదనాన్ని క్రియేట్ చేస్తాయి. అందరూ ఏమనుకుంటారంటే ఒంటికి హీట్ చేస్తుంది అనుకుంటారు. హీట్ కన్నా కూడా ముఖ్యంగా ఈ శీతాకాలంలో అంటే చలి బాగా వేస్తున్నప్పుడు, చలిగా ఉన్నప్పుడు ఉలవచారుతో రకరకాల ఫుడ్స్ ఉంటాయి కదా. ఉలవచారు బిర్యానీ అంటారు, చక్కగా ఉలవచారు క్రీమ్, అన్నం, అలా ఏదో రకరకాలు తింటూ ఉంటారు. అలా ఉలవలు ఏంటంటే ఒంటికి ఒక మంచి వెచ్చదనాన్ని ఇస్తాయి అన్నమాట. అలాగే ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చాలా మందికి రుమాటిజం అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే మనకు కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాటిని తగ్గించడానికి కూడా ఉలవలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా కిడ్నీ స్టోన్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. సో అంటే మీరు ఒకవేళ ఇటువంటి ఇబ్బందులతో బాధపడుతుంటే అయితే ఉలవలు అనేవి మీరు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఉలవలు అంటే కేవలం ఉలవచారు మాత్రమే కాదండి. ఉలవలతో బోల్డ్ రకాల వంటలు చేసుకోవచ్చు. అంటే చాలా మందికి తెలియదు ఉలవలు అనగానే ఉలవచారు స్టాండర్డ్గా అది చాలా ఫేమస్ అయింది కాబట్టి అనుకుంటారు, కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు చాలా చాలా మంచిది. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఓవరాల్గా ఆరోగ్యానికి, ఓవరాల్ హెల్త్కి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అలా ఈరోజు మనకు ఉలవలు, అలాగే కీరా, టొమాటో ముక్కలు వీటన్నిటి కాంబినేషన్తో రైతా తయారు చేయబోతున్నాను నేను. మనం మొదలు పెట్టేద్దామా? అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాము. ఇది మనకు బేసిక్గా డైజెషన్కి కూడా చాలా బాగా సహాయపడుతుంది తెలుసా. అలాగే మనకు ఒంట్లో పురుగులు ఉంటాయి. ఒంట్లో అంటే కడుపులో పురుగులు ఉంటాయి. చిన్నపిల్లలకి ఎక్కువగా ఉంటాయి, పెద్దవాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే కదా మన కడుపు నొప్పులు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. అలా మనకు పురుగుల్ని చంపేయడానికి, ఓవరాల్ డైజెస్టివ్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉలవలు చాలా బాగా సహాయపడతాయి అన్నమాట. ఓకేనా. సో ఉలవలు ఏంటి అంటే ఈ రోజు వరకు మీరు ఎక్కువగా తీసుకుంటకపోతే కనుక ఖచ్చితంగా వారానికి అట్లీస్ట్ వన్స్, నేను అలా రోజు అని చెప్పను, వారానికి 3 రోజులు అని కూడా చెప్పను, వారానికి ఖచ్చితంగా 1 రోజు లేదా 8 రోజులకు 1 రోజు ఖచ్చితంగా ఉలవల్ని ఏదో ఒక రూపంలో తినే ప్రయత్నం చేసేయండి. అయితే ఫస్ట్ మనం కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం పోపుకు సంబంధించి 1-2 వేసేసుకుందాం. ఇది రైతా, దీనికి ఎక్కువ మనకు స్టవ్తో పని ఉండదు 100%. కాకపోతే ఉలవలు మాత్రం పచ్చిగా ఉంటాయి కాబట్టి వాటిని మాత్రం ఖచ్చితంగా మనం వేయించుకోవాలి. ముందుగా ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇదేంటి అంటే కొంచెం కొత్తగా ఉంటుంది కదా, వినడానికి కొత్తదే, చాలా మంది ట్రై చేసి ఉండకపోవచ్చు కూడా. ఇది నేర్చుకొని ఈసారి మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు, లేకపోతే మీరు ముందుగా ట్రై చేయండి. కొంతమంది ఏంటంటే గబుక్కుని బయట వాళ్ళ మీద ట్రై చెయ్యరు. వాళ్ళు ముందు ట్రై చేసి వాళ్ళకి నచ్చితే, వాళ్ళు బాగా చేస్తున్నారు ఆ వంట అని తెలిస్తే అప్పుడు మనకి పక్క వాళ్ళ మీద ట్రై చేస్తారనమాట. మంచి విషయమే యాక్చువల్గా, ఎందుకంటే అన్ని బయట వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కాస్త ఇంగువ వేసి ఒక్కసారి ఫ్రై చేద్దాం. ఆ తర్వాత కాస్త కారం, రైతాకి సరిపడా కారం. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ కారాలు వేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇది ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఆ తర్వాత మొలకెత్తిన ఉలవలు వేసుకుందాం. ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. అంటే ఇది పెసర్ల లాగానే ఉంటాయండి. మొలకెత్తిన పెసర్లు ఎలా అయితే ఉంటాయో మొలకెత్తిన ఉలవలు కూడా అదేలాగానే ఉంటాయి. కాకపోతే నల్లగా ఉంటాయి, అవి గ్రీన్ కలర్లో ఉంటాయి అంతే.
మనకు నల్ల ఉలవలు తీసుకున్నాం కాబట్టి ఇది కొంచెం కలర్ మనకు నల్లగా ఉంది. మామూలుగా పెసర్లు అయితే మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి. ఉలవలు 2 రకాలు ఉంటాయి, మళ్ళీ నల్ల ఉలవలు ఉంటాయి, తెల్ల ఉలవలు గోధుమ కలర్లో కూడా ఉంటాయి. కాబట్టి ఏ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇది ఒక్కసారి అలా వదిలేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈలోపు ఒక బౌల్ తీసుకుందాం. ఇప్పుడు రైతా అన్నాం కాబట్టి ఇంతవరకు మనం పెరుగు ఎందులో వేస్తాము, 100% మనము స్టవ్ మీద పెట్టి ప్యాన్లో వేయం కాబట్టి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఇది ఫ్రై అవుతూ ఉండగా ఒక బౌల్లోకి ముందుగా 1 కప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసుకొని ఒకసారి చక్కగా బీట్ చేసేసుకుందాం. అంటే కొంచెం మనకి అఫ్కోర్స్ ఇది మనకు నున్నటి పెరిగే, ఒక్కసారి ఏమైనా చిన్న చిన్న లమ్స్ ఏమైనా ఉంటే కూడా ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు బేసిక్గా మనకు లేడీస్కి చాలా మందికి నెల అనేది కరెక్ట్గా రాకుండా ఉంటుంది. రకరకాల ప్రాబ్లమ్స్, పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఉలవలు అంటే ఒక రెగ్యులరైజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సైకిల్ని. ఇది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ కూడా కలపాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకు అంతే. ఇప్పుడు ఇలా బీట్ చేసుకున్నటువంటి పెరుగులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. మనం ఇందులో ఇంతవరకు ఏది ఉప్పు వేయలేదు, కేవలం పెరుగులో మాత్రమే వేస్తున్నాం. ఆ తర్వాత ఇందులో టొమాటో ముక్కలు వేసుకుందాం. ఇది మనకు ఫ్రై చేయట్లేదండి, కేవలం పచ్చిగానే వేస్తున్నాం అనమాట టొమాటో ముక్కలు. ఆ తర్వాత కీరా ముక్కలు కూడా వేసుకుందాం. ఇది కొంచెం తిక్కుగా కావాలంటే కొంచెం ఇలాగే తిక్కుగా ఉంచేయచ్చు. కొంచెం పల్చగా కావాలంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. కొంతమందికి రైతా ఇలా జారుగా ఉండాలి, కొంతమందికి తిక్కుగా ఉండాలన్నమాట. మీ ఇష్టం, అది చూసుకోండి. ఇక్కడ చూడండి చక్కగా ఈలోపు ఉలవలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇక ఈ స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఇది చల్లారిన తర్వాత చక్కగా ఈ రైతాలోకి వేసేసుకోవచ్చు. మనము చక్కగా ఉలవలు వేయించేసుకున్నాము. చక్కగా లైట్ కరకరలాడుతూ భలే ఉందన్నమాట. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇటువైపు ఏమో మనం పెరుగులో కాస్త ఉప్పు, కీరా ముక్కలు, టొమాటో ముక్కలు వేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా వేయించుకున్నటువంటి ఉలవలను ఈ పెరుగులోకి తీసేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో చక్కగా కారాలు, ఉప్పులు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి కాబట్టి చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా రెడీ అయినటువంటి రైతాను ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పైన నుంచి కావాలంటే ఇలా చక్కగా ఉలవలు వేసేసుకోవచ్చు. మొలకెత్తిన ఉలవలు, పచ్చి ఉలవలు. ఇలా చాలా రుచికరమైన మొలకెత్తిన ఉలవల రైతా రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొలకెత్తిన ఉలవల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, మొలకెత్తిన ఉలవలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు. మొలకెత్తిన ఉలవల రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కాస్త ఇంగువ, కారం వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో మొలకెత్తిన ఉలవలు వేసి కలిపి కొద్దిసేపు వేయించుకోవాలి. అది పక్కన పెట్టి కాసేపు చల్లార్చుకోవాలి. ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు వేసి అందులో కాస్త ఉప్పు వేసి టొమాటో ముక్కలు, కీరా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఉలవల మిశ్రమాన్ని ఈ పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మొలకెత్తిన ఉలవల రైతా రెడీ.